దేవా నీ సేవ పొందనాలు. ఈ యొక్క ప్రభాని ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్న ప్రియమైన బిడ్డల మధ్య ఉన్నాను. ఈ రాత్రి పూట ఎంతో దీవెనకరంగా చేయండి. వచ్చిన వారి అక్కర్లన్నీ తీర్చే దేవుడు మీరే. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. నాతో మాతో మాట్లాడి మీ దాకడికాయ ఆయత్తపరచండి. వచ్చిన వారిని బట్టి వందనాలు రావాల్సిన తీసుకురండి. ఈ స్థలమంతా మీ రక్త ప్రోక్షని కోరుకుంటున్నాను. తండ్రి నీ కుమారుడు యేసుప్రభువుని బయలుపరచు. అయోగ్య నన్ను జ్ఞాపకం చేసుకుని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు వైపు మనం చూసినప్పుడు ప్రభువారు తప్పకుండా మన అక్కర్లని తీరుస్తాయి. ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు అందరూ కలిసి చదువుకున్న. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములు ఏమన్నా ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భావములుగా చుక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి మన ఎదురుతో ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇక ప్రభు వైపు చూసినప్పుడు మన అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. ఎవరైనా రావచ్చు, ఏ సేవకుడైనా రావచ్చు. మనం మాత్రము ప్రభా మీరు మా అవసరం తీర్చండి, మాతో మాట్లాడండి అంటే తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. ఇవి ఎలాంటి దినాలు అని అంటే చివరి దినాలు, రాకడ సమీపించిన దినాలు కనుక ప్రభు వచ్చే సమయం. ఈ దినాలు నిన్న జ్ఞాపం చేస్తూ వచ్చినాం. ప్రభు వచ్చినప్పుడు ఏం చూస్తాడని మర్చిపోయినారు. విశ్వాసుల్లో విశ్వాసము అంటే విశ్వాసులే కానీ ఏముండదు. అదే విశ్వాసము అవిశ్వాసం అయిపోయింటది, విశ్వాసము అల్ప విశ్వాసం అయిపోయింటది. కనుక ఇప్పుడు రాత్రి కాల సమయంలో ప్రభువారు నా దృష్టికి తీసుకొచ్చిన మాట ఏంటంటే రెండవ రాకడి గురించి కొన్ని మాటలు ధ్యానం చేయాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు మార్చి చదువుదాము. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తే మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. చదివేవాళ్ళు జాగ్రత్తగా చదవాలా, వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరు గాని అందుకు బుద్ధిగల కన్యకులు మాకు మీకు చాలదేమో, మీరు అమ్మవారికి పోయి కొనుక్కోండి అని చెప్పి అందరు తలుపు వేయబడిన తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆ దినమైన గడియ మీకు తెలియగనక మెలకుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినాడు. ఇక్కడ ఎలాగుందంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడని 10 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళందరిలో ఏం కలిగి ఉంటున్నారు? దివిటి, దీపము కలిగి ఉంటున్నారు. ఏంటి దీపము? దేవుని వాక్యములు చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఓకే, ఏంటి దీపము? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము లోపల మనకు దీపం ఉంది.
కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన అయితే ఈ ఆత్మ దీపంలో వెలిగించబడ్డాయి. యేసుప్రభువు అన్నాడు, నేను వెలుగై ఉన్నాను, ఎవడైనా నన్ను వెంబడిస్తే వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వెలుగైన యేసుప్రభు మనల్ని వెలిగించినాడు. చూసారా? కనుక మరి ఇంకా నువ్వు చీకట్లో ఉంటే యేసుప్రభు ఎలాగా వెలిగించినాడు తెలుసా? ఆయన కరిగిపోతూ వెలిగించినాడు. ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన సిలువలో కరిగిపోయినాడు. ఇంకా నువ్వు చీకట్లో ఉండవలసిన అవసరం లేదు, ఇంకా నువ్వు పాపంలో ఉండవలసిన అవసరం లేదు. వీళ్ళ గుర్తుపెట్టు, ఎవరు కూడా ఇంత త్యాగం చేయలే. యేసుప్రభు ఒక్కడే మన కొరకు ఇంత త్యాగము, ఇంత ప్రేమ చూపించినాడు. కనుక నువ్వు వెలిగించబడితే అనేకులు వెలిగిస్తావు. నువ్వే చీకట్లో ఉంటే పరిస్థితి ఏంటి? నీకే వెలుగు లేదు, ఇంకొకరిని ఎలా వెలిగించగలుగుతావు? ముందు నువ్వు వెలిగించబడితే అనేకులు వెలిగించగలుగుతావు. యేసుప్రభు ఉద్దేశం ఏం తెలుసా? తన బిడ్డలు తనలాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలు తనలాగా తనకన్నా ఉన్న స్థితిలో ఉండాలని కోరుకుంటున్నట్లుగా యేసుప్రభు కూడా చీకట్లో ఉన్న ప్రతి మానవుని వెలిగించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. వెలిగివ్వడానికి వచ్చి ఆయన సిలువలో కరిగిపోయినాడు, మరణించి లేచినాడు. ప్రేమిన వాళ్ళ ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తాం? ఇంతకాలం దేవునికి విరోధమైన జీవితం జీవిస్తాం. గుర్తుంచుకో, పాపంలో జీవించి చనిపోతే మరణము, నరకం, అగ్నిగుండము. ఒకవేళ క్రైస్తవుడే కావచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఫలానా చర్చికి పోతున్నా తప్పకుండా పరలోకం పోతాం అనుకుంటారు. చర్చికి పోతే పరలోకం పోతామని బైబిల్ ఎక్కడ లేదు. ఒకడు మార్పు నొంది దేవుని బిడ్డలు అయితేనే వాడికి పరలోక రాజ్యం. మార్చబడితేనే నీకు పరలోక రాజ్యం. మార్పు లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఒకవేళ చెప్పొచ్చు వాక్యం. చాలా మంది అనుకుంటారు, కొంతమంది నేను చేసే కార్యాలన్నీ దేవుని తెలుసు అనుకుంటారు. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ చక్కని తలంపిస్తున్నాడు. అపోస్తుల కార్యం చూడండి, చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 10వ అధ్యాయం మొదటి నుండి జాగ్రత్తగా చదవండి. ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఎవరంటే అయినా కొర్నేలు గాని ఎలాంటి వాడు? భక్తిపరుడు అండి, భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి. ఎంత ఆశ్చర్యం! భక్తి గలవాడే కాదు, భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? తానే కాదు, కుటుంబం అంతా భయభక్తులు కలిగిన వాడు. ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. మూడవది, ప్రజలకు ధర్మం చేసేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఫుల్ ప్రేయర్ లైఫ్. భక్తి గలవాడు, భయభక్తి కలిగిన వాడు, ధర్మం చేసేవాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దేవత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఎన్నోది? దర్శనాలు చూసేవాడు. జాగ్రత్తగానండి. నంబర్ 1 కొన్నేళ్ళు ఎలాంటి వాడు? నంబర్ 2 భయభక్తులు గలవాడు. నంబర్ 3 బహుధర్మం చేయవాడు, ధర్మం చేసేవాడు. నంబర్ 4 ప్రార్థన చేయవాడు, ప్రార్థన చేసేవాడు. నంబర్ 5 దర్శనం. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి కానీ మార్మల్స్ లేదు. ఇన్ని అర్హతలు ఉన్నాయి కానీ పరలోక రాజ్యం లేదు అతనికి. తెలుసా మీకు? దేవదూత సాక్ష్యం ఇస్తుంది, కొర్నేలి నీ ప్రార్థనలన్నీ పరలోకము చేరినాయి. నువ్వు ఎక్కడెక్కడ ఎలాంటి ధర్మకార్యాలు చేసినా ఇవన్నీ కూడా నోటీస్ వచ్చినాయి దేవుని దగ్గర. కానీ నీకేం లేదు, మారు మనసు. ఎంత ఆశ్చర్యం కదా! ఆశ్చర్యం అనిపించలేదా మీకు? వాక్యంలో ఉంది, చూపిస్తా. ధర్మకార్యాలు చేసినా పరలోక రాజ్యం లేదు. రాత్రి మొగలు ప్రార్థన చేస్తున్నాడు, పరలోక రాజ్యం లేదు. దర్శనాలు ముఖాముఖిగా చూస్తున్నాడు కానీ పరలోక రాజ్యం లేదు. భయభక్తి కలిగిన వాడు కానీ పరలోక రాజ్యం లేదు. భక్తి కలిగిన వాడు కానీ పరలోక రాజ్యము. ఇన్ని క్వాలిఫికేషన్ కలిగిన ఈ వ్యక్తికి పరలోక రాజ్యం లేదంటే నీకు నాకు ఏం చూస్తుంది?
ఆలోచించి ఇప్పుడు ఏమంటున్నాడు? చదువునైనా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చూడండి, దేవదూత ఇన్ని చెప్పింది గాని, చాలా అద్భుతమైన సంగతులు ఇవి. ఇన్ని చెప్పింది గాని దేవదూత యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం గురించి చెప్పలేదు. జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఇన్ని చెప్పింది, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం గురించి చెప్పలేదు. కొన్నేలి నీకు అన్ని జరిగింది కానీ ఒకటి మాత్రం కొరత ఉంది. ఆ కొరత తెలిసడానికి నేను కాదు, ఎవరున్నారు? పీటర్. ఆయన పిలిపించుకో. అది నువ్వే చెప్పొచ్చు కదా. ఐఎమ్ నాట్ వర్ది టు స్పీక్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ మహాదేవుని ప్రేమ గురించి చెప్పే అర్హత మాకు ఈ మట్టి మానవునికి ఆ భాగ్యం దొరికింది. అబ్బా, ఈ మట్టి మనిషిగా భాగ్యం దొరికింది. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఈ మట్టి మనిషికి దొరికింది. కానీ దేవదూతలకు ఆ భాగ్యము ఎంత అద్భుతమైనటువంటి సంగతులు. బ్లెస్డ్ పీపుల్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సచ్ ఎ మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ద గాడ్ అని నాకు కూడా తెలియదు. వీడికి వచ్చేది వరకు ఎంత అద్భుతమైన సంగతి చూడండి. తర్వాత 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడన్న సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించింది. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటిని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఎట్లను, దేవుడు పక్షపాతి కాడని, దేవుడు పక్షపాతి కాడని నిజముగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు ప్రభు యొక్క సువార్త చెప్తున్నాడు. ఎవరికి? నాయనా, నీ ధర్మకారం ద్వారా పరలోకం పోలేవురా బాబు. దర్శనాలు చూస్తాడా? నేను దర్శనాలు చూస్తాడా నీ ఎగిరికి అంతేస్తున్నావు. నీ దర్శనాలు చూసినా నీకు పరలోక రాజ్యమో లేదు. అందరికంటే ఎక్కువ దాన ధర్మాలు నేను చేస్తానా కోయట్లా అనుకుంటున్నావేమో. నీ దాన ధర్మాల ద్వారా పరలోక రాజ్యం నీకు. మా కుటుంబం అంతా వెరీ ఫియర్ఫుల్ గా దేవునికి భయపడే వాళ్ళం అండి, అయినా నీకు పరలోక రాజ్యం లేదు. చూడండి, ప్రభుని యేసు గురించి చెప్తా వచ్చినాడు. ఇప్పుడు చెబుతూ వచ్చినాను. 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనున్నది. దేవుడు ఆయన తోడయుండను గనక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. 44వ వచనం. 44 ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో 47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొంది. చూసావా, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం కూడా చెప్పి మారు మనసు గురించి ప్రకటించి బ్యాప్టిజం ఇచ్చి కార్యక్రమాన్ని నడిపించాడు. ఎవరు? కనుక ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమందికి ఖచ్చితంగా నాకు తెలియదు ధర్మకార్యాలు చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు 5 పూటలు అయితే వీళ్ళు 6 పూట్ల ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుడంటే భయమే ఉంది. ధర్మకార్యాలు ఉన్నాయి, దర్శనాలు కూడా ఉన్నా. నాకు ఇట కనపడింది, నాకు ఇట కనపడి అనేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ ఏం లేదు, మీరెవరో నాకు తెలియదు. కానీ ప్రభు మీతో మాట్లాడు.
మీకు మారు మనసు లేదు. మారు మనసు యేసు ప్రభు ద్వారానే. ప్రభా పాపిని నన్ను క్షమించు అంటే తప్ప పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి. యేసు ప్రభా నిజంగా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా అంగీకరించంటే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నీ జీవితం మారిపోతాడు. నువ్వు దేవుని బిడ్డ అవుతావు. అదే మారు మనసు, అదే రక్షణ, అదే పాప క్షమాపణ. ఎవరైతే ఈ స్థలంలో ప్రార్థనకు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావో నీలో కూడా మంచి సుగుణాలు కొన్ని ఉన్నాయి. కానీ నీ సుగుణాల ద్వారా, నీ భక్తి ద్వారా, ధర్మ కార్యముల ద్వారా బిడ్డ నీవు దేవుని రాజ్యం చేరలే. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుడి లేచిన నీ హృదయమందు విశ్వసించి నిడాలి, నీవు రక్షించబడతావు. గుర్తుపెట్టుకో. ఎవరున్నారు ఇక్కడ? ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. బట్ ఇక్కడ ఉన్నారు మారు మనసు లేని వాళ్ళు మాత్రం ఉన్నారు. 100%. నీ క్రైస్తవ జీవితం పరలోక రాజ్యం ఇయ్యదు. నీ క్రైస్తవ భక్తి పరలోక రాజ్యం మీద, నీ దాన ధర్మాలు పరలోక రాజ్యం మీద, నీ బైబిల్ పఠనం పరలోక రాజ్యం మీద. మారు మనసు పొందుతాను. ఇంత భక్తి గలవాడు, హైలీ టాలెంటెడ్ మ్యాన్, విజన్స్ చూస్తున్నాడు. దేవదూత వచ్చి సాక్ష్యం ఇస్తాను, కానీ ఏం లేదు ఆయనకు మారు మనసు లేదు. ఇంతవరకు ఈ సత్యం ఎప్పుడు మీకు తెలియదేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బయలుపరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, నిజమే ప్రభా, నా భక్తి దేవుని దగ్గర పోతుంది అనుకున్నాను, నేను చేసే మంచి పనులు దేవుని దగ్గర తీసుకెళ్తుంది అనుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా కదా ఖచ్చితంగా పరలోకపోతా అనుకున్నాను. ఇవేమీ నన్ను దేవుని దగ్గర తీసుకోలేవు. ఒక్క మీ శిలువ రక్తము ద్వారా కడగబడితేనే, నా పాపములు ఒప్పుకుంటేనే, నీ రక్తంతో కడగబడితేనే నాకు పరలోక రాజ్యం. కనుక ప్రియులారా, ఎవరైతే చెల్లి తమ్ముడా జీవితం ప్రభుకి ఇవ్వలేదు, దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినం. ప్రభు హృదయంలో చేర్చుకోవడం, బ్యాప్టిజం కొరకు కూడా సిద్ధపడు. ప్రోచితమైతే అన్నోళ్ళు ప్రార్థన చేసి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు తొందరలో, బిఫోర్ ఎండింగ్ ద న్యూ ఇయర్, బిఫోర్ నూతన సంవత్సరం రాకముందుగానే బ్యాప్టిజం కొరకు కూడా సిద్ధపడు. రెండవదిగా, ప్రభువును ఎరిగినటువంటి మనం ఇప్పుడు ఒకప్పుడు రక్షించబడ్డాం. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు? 2005. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు? రైట్. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు? 2000. మీరందరూ అంటే చెప్తూ వస్తారు, నేను 33 years అయ్యి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ బ్యాప్టిజం తీసుకుపోవచ్చు, రక్షణ కొంతమంది పొంది ఉండొచ్చు. ఓకే. ఎప్పుడైతే రక్షించబడతావో నీ దీపం వెలిగించబడుతుంది. చీకటైనా నీవు యేసు ప్రభు ప్రేమ చేత ఏమైనా గుడ్ వెలిగించబడిన నీవు, నేను ఇప్పుడు దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తున్నా. ఎవరి కోసం? యేసు ప్రభు కొరకు. అవునా? ఎదురు చూస్తున్నామా? గుడ్. యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా యేసు రారాజుగా. కాబట్టి యేసు వస్తున్నాడు. ఓకే. అయితే ఎవరు ఆయన ఎదుర్కోగలిగినారు? 10 మంది ఉన్నారు రెడీగా. అయితే 10 మందిలో ఆ పెళ్లి కుమారుని లేదా ప్రభు అయిన యేసు క్రీస్తు మాదిరిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కన్యకులు అంటే రక్షించబడిన వారు, రక్షించబడిన వారు, వారి దివిటీలు వెలిగించబడ్డాయి. వెలిగించబడిన వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఎంతమంది? 5 మంది మాత్రమే పెళ్లి కుమారునితో పాటు లోపల ప్రవేశించినారు. మిగతా 5 మంది బయటే ఉన్నారు. అందుకే ఆ పాట పాడినాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆ 5 మంది దీపాలు వెలిగించబడిన వారే పెళ్లిలో ఇందులో ప్రవేశించినారు? 5 మంది ఎందుకు ప్రవేశించలేకపోయినారు? 5 సిద్ధంగా ఉన్నారు. 5 మంది
సిద్ధంగా లేరు. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వాళ్ళ దీపాలు ఏ స్థితిలో ఉన్నాయి? ఆరిపోయే స్థితిలో ఉన్నాయి. అది ఇంపార్టెంట్. ఎందుకు ఆరిపోయే స్థితిలో ఉన్నాయి ఆ దీపాలు? నూనె కొరతగా ఉంది, మెలకువలేరు, వారి రక్షణ కాపాడుకోలేదు. వాళ్ళ రక్షణ కాపాడుకోలేదు. అందరికి హాఫ్ మార్కులు ఇస్తాం, ఫుల్ మార్కులు ఇయ్యాం. అది కరెక్ట్ ఆన్సర్ రాలే కాబట్టి. ఆత్మరక్షణ లేదు, నిర్లక్ష్యం, జీవం లేదు, విశ్వాసం లేదు. 5 మంది దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చినాయి. కారణం ఏంటి? సిద్ధపాటు లేదు, నిద్రపోతున్నారు. ఇంకా ఆలస్యం అవుతుందని, వారికి మారు మనసు లేదు. ప్రశ్న ఎక్కడుందో జవాబు కూడా ఆడే ఉంది. మీరు ఆడాడు చూస్తాను. ఆ 5 మంది దీపాలు ఆరిపోవడానికి కారణం వాళ్ళు ఎవరంట? ఎస్, ఎవరంటే వాళ్ళు? బుద్ధి లేదు, బుద్ధిహీనులు. గుర్తుపెట్టుకోండి, ఎవరు వాళ్ళు? కాబట్టి బుద్ధిహీనులు వారు. వాళ్ళ దీపాలు ఆరిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బుద్ధిహీనత. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ 5 మంది దీపాలు ఆరిపోయే స్థితికి రావడానికి కారణం అంటే బుద్ధిహీనత. ఏంటి బుద్ధిహీనత అంటే? లూకా సువార్త 15వ అధ్యాయము. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. గుడ్, చదవండి. ఎప్పుడన్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. అక్క బాధ, నువ్వు సగం సగం ఎట్లయ్యా? చదువుమా. అదే బుద్ధి వచ్చినప్పుడు వాడు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీదులను పాపం చేస్తుంది. చూసారా? ఎప్పుడన్నాడు అన్నమాట? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుండి ఏం చేసినాడు? దూర దేశానికి వెళ్ళిపోయాడు, చాలా దూరానికి వెళ్ళిపోయినాడు. అర్థమైంది ఇప్పుడు? బుద్ధిహీనత అంటే తండ్రి ఇంటికి దూరం అయిపోవడము, కుటుంబ ప్రార్థన లేకపోవడము, ప్రార్థన దినానికి రాకపోవడము. దాన్ని కంట్రోల్ చేయమా. కాబట్టి బుద్ధిహీనత అంటే తండ్రింటికి దూరం కావడం, ప్రార్థనకు దూరం కావడం, సువార్తకు దూరం కావడం, పరిచర్యకు దూరం కావడం, కుటుంబ ప్రార్థన లేకపోవడం, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడమే బుద్ధిహీనత. నిజమే, ఒకప్పుడు వెలిగించబడ్డాయి దీపాలన్నీ. అయితే ఇప్పుడు ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి యేసు ప్రభును? నో, వెలిగించబడిన అది. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? అందరం రెడీగా ఉన్నాం, వెలిగించబడ్డాం, రెడీ కానీ ఆనందంగా ఖుషిగా ఉన్నాం. అయితే చూస్తే వాక్యంలో ఎవరి దీపాలు ఎక్కడ ఆరిపోయినాయో మనకు అర్థమైంది. ఒకప్పుడు వెలిగించబడ్డాయి, నో డౌట్ వెలిగించబడ్డాయి ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఆరిపోయే స్థితికి వచ్చినాయి. ఏం కారణం అంటే మొట్టమొదటి కారణం ఏంటో చెప్పండి? బుద్ధిహీనత. చూసారా? బుద్ధిహీనత అంటే తండ్రింటికి దూరం అయిపోవడము, సహవాసానికి దూరం అయిపోవడం, ప్రార్థన దూరం అయిపోవడం, వాక్యం దూరం. ఎంతమంది ఈరోజు కుటుంబ ప్రార్థన చేసినారు? ఎంతమంది బైబిల్ చదివినారు? చూసా? దేవుడిస్తాం. లేకపోతే నీ దీపము ఆరిపోయే స్థితిలో ఉన్నావు. గుర్తుపెట్టు. కుటుంబ ప్రార్థన లేదా? డిప్ అంటుంది, గుర్తుకి పోలే. డిప్ అంటుంది. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. టైంకి ఆయనకు వస్తున్నాడు అనుకో, పెళ్లి కుమారుడు కేక వినబడిగానే వెళ్ళడానికి అవకాశము ఉండదు. అయ్యా రొంచెం ఉండు, రెడీ చేసుకుని వస్తానని లోపల పోయిస్తే ఈ లోపల డోరు క్లోజ్. డిప్పుతో వెళ్ళిపోయేదానికి లే, వెలుగుతూ ఉన్న దీపాలతో. అందుకే అన్నాడు, అచ్చము దంచి తీసిన ఒలివ నూనె, ఆ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. 4 రోజులు వెలిగి 5వ రోజు ఆరిపోవడం కాదు. చాలా దీపాలు అట్టే ఉన్నాయి. వారు బాగా మినుకు అంటే స్పెషల్ మీటింగ్లు కదా, అన్ని మీటింగ్లు వెలుగుతుంటాయి. వారు అయితే ఏమంటే టైం లేదమ్మా,
అయిపోయా దీపం. అట్లా దీపాలు ఉంటే ప్రభు వస్తే ఎదుర్కొనే అవకాశాలు లేవు దేవుని పిల్ల. కాబట్టి నంబర్ 1 వాళ్ళు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి వాళ్ళంట? బుద్ధిహీనులు. వారి దీపాలు ఆరిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇంకా మనకు అర్థం కావడానికి బుద్ధిహీనత అంటే 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. మరియు ఆ. ఈయన మాటలు విని ఆ. వాడు చెప్పులు చేయని ప్రతివాడు ఆ. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న ఆ. బుద్ధిహీనుడు పోలి ఉండడు. ఎవరంట బుద్ధిహీనుడు? మాట విని చేయనివాడు. వాక్యం వింటున్నావు, మెసేజ్లు వింటున్నావు, రికార్డింగ్ లో వదులుతున్నాయి, యూట్యూబ్ లో చూస్తున్నావు, ఇన్ని వింటున్నావు, బాగా ఉంది. లోపడుతున్నావా? వినడం కాదు ముఖ్యమైనది, విన్న వాక్యానికి లోపడాల. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వాళ్ళంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి కారణం తెలుసా? ఈ రోజు ఇజ్రాయెల్ దేశం గడగడలాడిస్తాను ప్రపంచాన్ని. కారణం తెలుసా? వాళ్ళున్న గొప్ప పట్టుదల. వాళ్ళు ఎంత పతనమైనా దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడతారు. ఎట్లా లోబడినారంటే ఈ ప్రపంచంలో ఎవరు ఆ లోపల అంతా లోబడతారు. చూడు, పొద్దున బిడ్డ మేము వాక్యం చదువుతూ చూసినాం. ఎజ్రా గ్రంథం వాళ్ళు చూడండి, ఎజ్రా 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి 10వ అధ్యాయం 1వ వచనం చూడ. ఎజ్రా ఏడ్చుచు గుడ్. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జన్మలలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసిదిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకుందురును నిరీక్షణ కద్దు. కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏం ఒప్పుకుంటున్నారు చెప్పండి? పాపం ఏం పాపం వాళ్ళు చేసింది? ఎట పడితే అట్లా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? 10వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు అపరాధమును ఎక్కువ చేస్తున్నారు. ఇట్లా చేసి మీరు పాపం ఏం చేశారు? ఎక్కువ చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటారు మీరుండే దేశానికి. దేవుని ఉగ్ర. అందుకే ఆ రోజు యెరూషలేము కాల్చబడడానికి, దేవుని పని భంగం కావడానికి దేవుని ప్రజలే కారణం. ఈ కోవిడ్లో దేవుని పరిచర్య జరగకపోవడానికి కారణం దేవుని ప్రజలే. విచ్చలవిడి ఎవరంతగా వాళ్ళు జీవించడం. ఇంత కఠినమైన మాట ఎజ్రా నుండి వస్తుండగానే వాళ్ళు ఎంత స్పందించారో తెలుసా? 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. చూడలేదు, అయిపోయింది. ఆర్డర్ ఇచ్చేసిన. అట్లీస్ట్ ఇప్పటికైనా యు గెట్ ఫర్గివ్నెస్. నువ్వు దేవునికి విరోధంగా చేసిన కార్యాలు ఒప్పుకుంటావా? ఏం చేశారు? 17వ వచనం. మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. 19వ వచనం. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. అయిపోయింది, క్లోజ్. భార్యలు పిల్లలు ఏం చేశారంట? పరిత్యజించడం అంటే వాడు డాడీ అని ఎంటబడ్డా, డాడీ లేదు మమ్మీ లేదు రా నాయన, నా దేవుని మందిరం, నా దేవుని రాజ్యం చెప్పినాను కాబట్టి. కఠినమైన దేవుని మాటలు చాలా కఠినంగానే ఉంటాయి. అర్థమైందా? నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగిందని నువ్వు అట్లే దాన్ని వద్దులే అనుకుంటే ఆపరేషన్ చేయాలా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా. వద్దులే అనుకుంటే 1 గంట 2 గంటలు చచ్చిపోతావు. ఏమైనా కానీ తీయంటే ఓపెన్ చేస్తాడు, ఎక్కడైనా కాల్లో ఉన్న నరాలు ఎక్కడ తీసి వాల్వ్స్ వేసేసి
మళ్ళీ ఒక 10 రోజులు బతికిస్తాడు. మరి ఓపెన్ చేసి బతికించడం ముఖ్యమా, చచ్చిపోవడం ముఖ్యమా చెప్పాలి మీరే. కాబట్టి పెయినే, నొప్పిగా ఉంటది. వాక్యం హృదయాన్ని తాకినప్పుడు తట్టుకోలేవు, తప్పదు. మరి అబ్రహాము భార్య శారా చెప్పింది, ఏమండి మై మాస్టర్ అని. ఇప్పుడు ఎట్ట పిలుస్తుంటారు భర్తలు. ఆమెమో ఎట్ట పిలిచిందంట, మై మాస్టర్ అనేది. అంటే నా యజమానుడా. భర్త అంటే భార్యకి ఏముండాలి తెలుసా? ఏముండాలి తెలుసా? చూడు ఏముండాలి చూడండి. ఎన్ని కష్టాలు వస్తాయో మీకు ఇప్పుడు. ఎఫ్సి రాసిన పత్రిక, భర్త అంటే భార్యకి ఏముండాలి చూడు. సమయం వచ్చింది కానీ తీసుకుంటున్నాము. మళ్ళీ మీకు స్పెషల్ క్లాస్ ఉంటుంది. 5వ అధ్యాయము 33 వచ్చిన ఎఫ్సి 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వల్లనే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోవలను. ఉందా? చూసుకోండి మరి మీ ఇష్టం. అందుకే శారా ఏమంది? మై మాస్టర్. ఎందుకు? భర్త అంటే భయమే. మై మాస్టర్ అన్నట్టే ఉంది. లోపల ఏమన్నది? ఈ దాసిని, దీని కొడుకును వెళ్ళగొట్టు. అయ్యో బాబోయ్, ఇంకేమనుందా? అప్పటికే సుమారుగా ఒక 12 years ఎంతో వచ్చేసింది. ఎవరికి? ఇస్మాయిల్. డాడీ డాడీ అంటే అసలు డాడీ ఎక్కువ, అసలు కొడుకు అయిపోయినాడు. ఈ భుజం ఎక్కి ఆ భుజం ఎక్కి కదా, ఏం ఆనందంగా ఆడుకుంటా ఎన్ని బర్త్డేలు చేసుకుంటాడు ఏమో. ఉండేటువంటి ఇప్పుడు చూడండి పిల్లలు ఆ దినము. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనం. ఈ దాసిని దాని కుమారుని వెలగొట్టుము. ఈ దాసి దాని కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చూడండి ఎంత కఠినంగా చెప్పినాడు. ఆమె ఎంత కఠినంగా చెప్పిందో. భార్యే. ముందు ఆమె పెళ్లి చేసింది ఎవరు? ఆమె. వద్దనేది ఎవరు? న్యాయం అండి ఇది. అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. తనకు గర్భఫలం వచ్చే లోపల ఇంకెవరిని లెక్క చేయలే. ముందు వెళ్ళగొడతావు లేదా? అయితే అబ్రహాం సామాన్యుడు కాదు. భార్య చెప్పింది కదా, దేవుడు ఏం చెప్తాడు చూద్దాం అనుకోపోయినాడు చర్చికి. ఎబ్రోన్ పోయి ప్రార్థన మీటింగ్ లో కూర్చున్న స్వామి. ఏం అబ్రహాం వచ్చినా ఏముంది, ప్రేయర్ రిక్వెస్ట్. ఇంట్లో రోజు తుఫాన్ లేచిపోతా ఉంది. అందుకే ప్రార్థనకు వచ్చిన ఎబ్రోన్. ఏం చెప్పాను? ఏం లే, ఈ దాసిని కొడుకుని వెళ్ళగొట్టంటుంది. నువ్వేం చెప్తావు? కొంచెం అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో, ఏమైనా పక్కన ఏడైనా సంసారం పెట్టమంటావేమో అని వచ్చినాడు. ఎవరు ఏమన్నాడు చూడండి. అయితే దేవుడు ఆ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. బాధ ఉంది నీకు. భార్య అయింది ఆమె, కొడుకు దుఃఖపడ. సారా నీతో చెప్పినట్టు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము. ఇస్సాకు వల్లనే నీ సంతానం అనబడదు. సారా చెప్పినట్టు. ఎంత కష్టం విన్నారా? తన హృదయం ఏదనైనా సరే తన భార్యగా జీవించిన ఆమెను, తన కొడుకైనటువంటి ఇస్మాయిల్ ఆయన బయటికి పంపేశాడు. అందుకే ఏమన్నా తెలుసు దేవుడు, మీరు ఎవరయ్యా ప్రభు అంటే, నేను అబ్రహాము దేవుడు. ఎవరికి ఆయన దేవుడు? ఎవరైతే కఠినమైన ఆయన మాట వింటాడో వాళ్ళకి ఆయన దేవుడు. నువ్వు ఊరికే నా దేవుడు నా దేవుడు అనుకోవాల్సిందే. నిజంగా నీకు ఆయన దేవుడుగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో నీవు ఆయన మాటకు లోబడాలి, విధేయ చూపించాలి, విడిచిపెట్టాలి. కనుక సంపూర్ణ లోబడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కనుక మనం మన అంశంలోకి మర్చిపోవాలి. ఎక్కడున్నాం మనము? దీపాల దగ్గర ఉన్నాం. ఏమైనా ఎంత దీపాలు ఆరిపోయి స్థితికి వచ్చినాయి, డిమ్ముగా ఉన్నాయి. ఎందుకు ఆరిపోయినాయి? నూనె తక్కువైందనే మర్చిపోయినారు అప్పుడే. ఎందుకు ఆరిపోయినాయి అంటే ఆద్య సంగతి వారి ఇలాంటి వాళ్ళు కనుక బుద్ధిహీనుల దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది.
బుద్ధిహీనత అంటే అర్థమైంది. ఇప్పుడు తండ్రి ఇంటికి దూరంగా అయిపోవడం, దేవుడింటికి పరిచయకు, ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు లేకపోవడం. తప్పకుండా అలాంటి వాళ్ళ దీపాలు ఏమైపోతాయి? ఆరిపోయే స్థితికి వస్తాయి పిల్లలు. రెండవది, ఎందుకు ఈ దీపమా మనం అటు చూసినాం. ఎక్కడ? బుద్ధిహీనులు దేవుని మాట వింటారు గాని చెప్పండి దానికి లోబడరు. వాళ్ళు ఎవరంటా? బుద్ధిహీనులు. వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు? అది సంగతి. అక్కడ నుండి టర్న్ అయినా మనం. వింటావు గాని లోబడకుండా ఎవరు నీవు? చెప్పాలా గట్టిగా? అది గుర్తుపెట్టుకో. వింటున్నావు, చెప్తున్నావు, కానీ లోబడవు. దేవుని వాక్యం దృష్టిలో నీవు నేను లోబడకపోతే ఎవరంట మనం? బుద్ధిహీనులు. అది సంగతి గుర్తుపెట్టుకో. రెండవది, దీపాలు ఆరిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? రెండవది, యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం.